తేదీన సాయంత్రం 4 గంటలకు ఈ కేసులో ఫిర్యాదుదారులకి గొల్లపూడిలోని పంసాని సుబ్బారావు నగర్ వద్ద మురుగునీటిలో మహిళ మృతదేహం ఉన్నదని చెప్పి సమాచారం అందింది. ఆ సమాచారంపై ఆమె సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అది ఒక గుర్తు తెలియని స్త్రీకి చెందిన మృతదేహమని, అయితే ఆ అమ్మాయికి 2 చేతులు 2 కాళ్ళు తల కనిపించలేదని, ముందు భాగం మాత్రమే మిగిలి ఉందని గమనించారు. మృతదేహం సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని స్త్రీగా అనిపించింది. అలాగే శరీరంపై ఏ విధమైన దుస్తులు లేకుండా ఉన్నది. దీనిపై ఫిర్యాదుదారులు మౌలికూరు పోలీస్ స్టేషన్కి హాజరై 1/10/2025 తేదీన సాయంత్రం ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం 194 BNSS యాక్ట్ కింద కేసు కట్టి దర్యాప్తు ప్రారంభించడం అయింది. సీరియస్గా తీసుకుని మన కమిషనర్ గారు రాజశేఖర బాబు గారి ఉత్తర్వుల ప్రకారం టీమ్స్ దుర్గారావు అండ్ సిఏ ఉమామేశ్వరరావు అండ్ ఆనంద్ కుమార్ మిగిలిన స్టాఫ్ అంతా కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దీని మీద నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. తరగల ఈ కేసులో పుత్తూరు విజయలక్ష్మి అనే 70 సంవత్సరాల వయసు గల ఆవిడ మిస్సింగ్ అయిందని చెప్పి మనకి రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఆమె ఒంటిపై బంగారు బావళ్ళు కూడా ఉన్నాయని చెప్పి తెలియడంతో ఆ విధంగా దర్యాప్తు ప్రారంభించాయి. విచారణలో భాగంగా పుత్తూరు విజయలక్ష్మి చిట్టినగర్లోని సాయిరాం థియేటర్ సమీపంలోని వాసవి కళ్యాణ మండపంలో ఈ 30/9/2025 తేదీన మధ్యాహ్నం భోజనం కలిగినట్లు